ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసేది నిన్నే. అంటే ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. దూరంగానే నిల్చోండి. జనరల్ గా చెప్పాను రా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. నేనేనా వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎందుకంటే ఇది యథా రాజా తదా ప్రజ అంటారు. నీకు అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఎస్సీల మీద ఈ విధంగా దాడులు జరగటం మనం గత అనేక సార్లు చూడటం జరిగింది. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మేడం సెల్ఫీ అని ఫోన్ పట్టుకొని వచ్చారు. ఏ ఆగురు ఆగురు ఆ నిలబడరు, నేను ఫోటో తీసి ఇస్తానని దూరంగానే ఆపి. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మొత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. కారంచేడు ఇష్యూలో గాని, చుండూరు ఇష్యూలో గాని, ఇప్పుడు నగిర్లో కూడా దళితులు బలి అవుతున్నారు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అర్థం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. అండ్ హోమ్ మినిస్టర్ కి డైరెక్ట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే దళితులు ఊర్లో ఉండకూడదు, దళితులు ఊర్లో నడిచి రాకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు. ఎవరిని ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే గల్లో కొత్తావు. వాళ్ళని అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పొచ్చు, లేదా చంపాలన్న ప్రయత్నం. ఎందుకంటే మీరేం చేస్తున్నారు ఒక హోం మంత్రిగా? మీ సోదరులకి ఇంత అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా, న్యాయం చేయరా అని నేను అడుగుతున్నా. తెలుగు ప్రజలకి మొట్ట కొడపడానికి మీరున్నారా? అండ్ పోలీసులకు చెప్తున్నాం, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈరోజు అధికార పక్షానికి అండగా నిలబడి ఈరోజు వాళ్ళ మీద మా వాళ్ళు చంపడానికి వచ్చారని అటెంప్ట్ టు మర్డర్ 13 మంది మీద పెట్టడం చాలా దురదృష్టకరం, నీతిమాలిన రాజకీయం. గాయపడింది మా వాళ్ళు, తలలు పగిలింది మా వాళ్ళకి, బైకులన్నీ కాలిపోయింది మా వాళ్ళు. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అందరికి వెల్ఫేర్ ఇచ్చాం, డెవలప్మెంట్ చేసాం. 200 పిచ్చేటి. వాళ్ళ ప్రభుత్వంలో కూడా లేని అంత స్వేచ్ఛను మనం ఇవ్వటం జరిగింది. సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. గత 7 నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగి తోకకి. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ చిన్నపిల్లల శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? మేము మిమ్మల్ని ఎర్రపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మొన్న
తిరుపతి లడ్డు గురించి చేసినటువంటి ఆరోపణలు. పంపించాయి టిఫిన్ తింటున్నాను వాంతి వచ్చేలా ఉంది పంపించాయి. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.